హలో అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు ప్రీతి మధు 25. ఈరోజు రెసిపీ వచ్చేసి జఫ్రానీ చికెన్. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి, వాళ్ళు వావ్ సూపర్బ్ అంటారు. మా ఇంట్లో వాళ్ళు తిని రెస్టారెంట్ ఫ్లేవరే వచ్చింది, సూపర్బ్ అని అన్నారండి. సో ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాము. ఫస్ట్ వచ్చేసి నేను ఒక పెద్ద ఆనియన్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఆ ఆనియన్స్ని బ్రౌన్గా వచ్చేలాగా మనం వేపుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం సాల్ట్ వేసాను, ఎందుకంటే త్వరగా ఆనియన్స్ అనేవి మగ్గిపోతాయి కాబట్టి. ఆ తర్వాత ఒక 85 ml ఆఫ్ మిల్క్లో మనం 2 pinches ఆఫ్ కుంకుమ పువ్వు వేసుకొని అదైతే పక్కన పెట్టేసుకోవాలి. ఈ ప్రాసెస్ మనం 2 times చేయాలి. నేను సెకండ్ టైం చేసే చూపించలేదు. ఫస్ట్ టైం వచ్చేసి మిక్సీలో వేసుకోవడానికి, సెకండ్ టైం వచ్చేసి మనం మధ్యలో కర్రీలో వేసుకోవాలి. సో ఇప్పుడు మిక్సీలో బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి, తర్వాత కుంకుమ పాలు పోసుకోవాలి, మనం పక్కన పెట్టేసుకున్నవి ఇవి పోసేసుకోవాలి. ఆ తర్వాత 1 handful ఆఫ్ క్యాష్యూస్ వేసుకోవాలి, 3 spoons ఆఫ్ కర్డ్ వేయాలి. ఫైన్ పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఆనియన్స్ వేయించిన ఆయిల్లోనే 1 spoon ఆఫ్ నెయ్యి వేసుకొని ఇందులో మనం ఇప్పుడు మసాలా వేసుకోవాలి. 1 ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచీ వేసుకొని ఇంకొక ఆనియన్ నేను ఇక్కడ చిన్నగా కట్ చేసి ఇవి కూడా బ్రౌన్ వచ్చేలాగా మనం వేయించుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ 500 grams ఆఫ్ చికెన్ అయితే తీసుకున్నా. ఒక 5 minutes చికెన్ని ఆయిల్లో మీడియం ఫ్లేమ్ పైన వేయించుకోవాలి. ఇందులో 1 spoon పసుపు, కారం వచ్చేసి 1.5 spoon వేసాను. మీరు మీకు తగ్గట్టు కారం వేసుకోండి. నెక్స్ట్ 1/2 spoon జీరా, 1 spoon ధనియా వేసి చికెన్ ముక్కలకి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడైతే నేను ఫస్ట్ 1 spoon వేసాను, ఆ తర్వాత దీన్ని మళ్ళీ కలిపేసుకోవాలి. ఇందులో ఫ్రెష్గా నూరి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను 1 spoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. పచ్చివాసన పోయేదాకా మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ 1 spoon సోంపు కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. మళ్ళీ 80 ml ఆఫ్ మిల్క్లో కొంచెం సాఫ్రాన్ వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి కర్రీలో వేసి మొత్తం చికెన్ పీసెస్కి పట్టేలాగా కలపాలి. ఇలా ఆయిల్ పైకి రావాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చాక ఇప్పుడు మనం ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నది ఇందులో వేసి చక్కగా కలుపుకోవాలి. మిక్సీ జార్లో ఇంకా మిగిలిన కొంచెం పేస్ట్ ఉంటుంది కదా, దాంట్లో అయితే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని వేసి కలపాలి. ఇక్కడ నేను 2 మిర్చి వేస్తున్నాను. ఇవి నేను స్లిట్ చేస్తలేను, అంటే కట్ చేస్తలేను, ఎందుకంటే పిల్లలు ఎక్కువ కారం అయితే తిన్నారు కాబట్టి. తర్వాత మనం ఇక్కడైతే జావిత్రి ఉంటుంది కదా, మేస్ అంటాము, అది క్రష్ చేసేసుకొని ఒక జావిత్రి ఎనఫ్, అది క్రష్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ బయటికి రావాలి. తర్వాత ఒక 200 ml ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి, 200 ml ఎనఫ్. ఆ తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి ఒక 10 minutes మూత పెట్టేసుకోవాలి. నెక్స్ట్ 1 spoon కసూరి మేతి బాగా మెదిపి వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 spoon గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఫినిష్. యమ్మీ జఫ్రానీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం రైస్లోకి తినొచ్చు, రోటీలోకి తినొచ్చు. ఆ రోజైతే నేను స్పెషల్గా రోటీ చేసి మరీ తిన్నాము. చాలా బాగుంది, వెరీ టేస్టీ, రెస్టారెంట్ ఫ్లేవరే వచ్చింది. ఒకసారి మీరు ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.